ప్రైజ్ ది లార్డ్. మోసేసు ఉపవాస 40 రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్లో విందాం. ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది, దానిని నొక్కి చూడగలరు. ఇజ్రాయేలులను ఐగుప్తి దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు, వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం. ఈ ధ్యానములలో ఈరోజు 10వ రోజు కావున నిర్గమకాండం 10వ అధ్యాయం తప్పక చదవండి. ఆ విధంగా 40 అధ్యాయాలను పూర్తి చేయండి. అద్భుతమైన కార్యములు పొందండి. జూలై 2026 ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురని దేవుని వాక్యం ఈ రోజు మనతో మాట్లాడుచున్నది. భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు, నిత్యము ఆరాధనందుదగు దేవుడు. ఆయన సొమ్మసిల్లి అలసిపోవడానికి మానవ మాత్రుడు కాదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు, సర్వశక్తి గల దేవుడు. దేవాది దేవుడైన త్రియేక దేవుని యొక్క జ్ఞానము అందుకొనగలవాడు ఎవడు? ప్రశ్నించే వివేకం ఎవరికున్నది? కేవలం ఆయనను యాచించటం తప్ప. దీన మనసై ప్రార్థిస్తే లేవనెత్తువాడు, బలమిచ్చి బలాభివృద్ధి కలుగు చేయువాడు. అలాగే సొమ్మసిల్లిన మనల్ని సమస్యల సుడిగుండంలో నుంచి లేవనెత్తి తెప్పరెళ్ళ చేయువాడు, శక్తినిచ్చేవాడు. అందుకే ప్రియ దేవుని జనాంగమా, ప్రార్థించి అలసిపోయామని భావించవద్దు, సొమ్మసిల్లిపోయామని చింతించవద్దు. పడిపోయిన ప్రాకారములను లేవనెత్తువాడు, ఎత్తైన ప్రాకారములను ఎక్కించువాడు. విరిగి నలిగిన హృదయములను ఆదరించి నిరుత్సాహంలోని జీవితాలను తిరిగి మరలా కట్టి మంచి ఫలవంతమైన ప్రకాశవంతంగా బలాభివృద్ధి జీవితాలకు అనుగ్రహించి సురక్షితముగా తన బాహువులో బంధించి ముదిమి వచ్చి వరకు ఎత్తుకునేవాడు. పక్షిరాజు బలమంతయు ఊడిపోయినను, రెక్కలన్నీ రాలిపోయినను, దాని శ్రమల కాలం పరిపూర్ణమైన తర్వాత అది నూతన బలము సంతరించుకుని కొత్త రెక్కలు విచ్చుకుని పైపైకి ఎలాగూ ఎగురునో అలాగే సమస్యలు, శ్రమల భారములు ఆయనపై వేసుకుని మనకు నూతనత్వమును సంతరింపచేసేవాడు సర్వశక్తి గల దేవుడు. ఆయన కృపలో ఎల్లవేళలా నూతనత్వమును పొందగల ఆత్మీయ స్థితిని, సొమ్మసిల్లక సంపూర్ణ బలం పొందగల శక్తిని దేవాది దేవుడైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించి ఆదరించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. నిరంతరం ఆరాధనుడైన మా యేసు ప్రభువా, నీ మందిరము మా మధ్యన ఉంచితేనన్న తండ్రి, నీకు కోట్లాని కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. నీ మందిరం ఉంటే మాకు ఏమి కొదువ ఉండదు. నీ సన్నిధిలో నిరంతరం నివసించి నడవగలిగే గొప్ప శక్తిని మాకు దయచేసి ఆశీర్వదింపచేసి వర్ధిల్ల చేయుము. మా దేశమును, మా రాష్ట్రములను, మా జనాంగములను, మా కుటుంబములను, మా పాలకులను, యాజకులను కాపాడి దీవించి ఆశీర్వదింపచేసి నీ జ్ఞానమును అనుగ్రహించుము. నీ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు గుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరారాధనలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖంలోను, విచారణలోను, ఆపదల్లో, అప్పులలోను ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే స్వాంతన చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. మా పిల్లలను, వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము. ఏది మరచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్ధిల్లింప చేయుము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా
సుస్వాగతం